ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. మన ప్రతి ఒక్క ప్రాబ్లము దాని ముగింపు మరణానికి తీసుకొస్తుంది. అది ఏదైనా సరే, అది ఆర్థికపరమైనదా, ఆరోగ్యపరమైనదా, అనారోగ్యం ద్వారా వచ్చిందా, లేకపోతే ఫెయిల్యూరా, ఏదైనా సరే సాతాను నీకు ఒక్క ఆలోచన కలిగజేస్తాడు. ఆ సమస్యలో ఆ ఆలోచనను ఆలోచించి నీకు ఏ ఒక్క దారి తెలియక ముగించుకుంటే అయిపోతుంది అనిపిస్తుంది. అంటే ప్రతి దానికి వాడు నీకు చూపించేది ఒక్క మరణం. కానీ ఆ మరణపు ముళ్ళను విరిచేసిన మన దేవుడు ఏమంటాడంటే, నేను చావను, సజీవుడనే యెహోవా క్రియలు వివరించేదను అని చెప్పాడు. అంటే ఆ వాక్యాన్ని నీకు ఇచ్చాడు అథారిటీ. అప్పుడు నువ్వు ఏమనాలంటే, ప్రతి సమస్యలో ఒకటే, నేను చావను, సజీవుడనే యెహోవా క్రియలు వివరించేదని అన్నప్పుడు ఆ ఒక్క వాక్యం నీకు కాపుదల ఉంటుంది, నీకు విడుదల ఇస్తుంది, నిన్ను కంఫర్ట్ చేస్తుంది. సో వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. సో ప్రతిసారి యూ హ్యావ్ టు రిమెంబర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే వాక్యాన్ని కనపరిచినప్పుడు మన జీవితం ఫలభరితంగా ప్రశాంతంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్.